హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, పూర్వం టాల్స్టాయ్ నవల ఒకటి, వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి, చాలా ప్రచారంలో ఉండేది, ప్రసిద్ధి చెంది ఉండేది. ఇప్పుడైతే ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ నవల సంగతి పక్కన పెట్టిన ఆ హెడ్డింగ్ వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి. ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు శాంతి పాటించాలి అన్నది ఆ కాలమాన పరిస్థితుల్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది మానవతామూర్తులట పాకిస్తాన్ మీద యుద్ధం చేయకూడదని గొల్లుమని ఏడుస్తున్నారట. ఈ మాట ఎవరికి చెప్పాలి? పాకిస్తానీలు తాము టెర్రరిస్టులకి అండదండలిచ్చి కే అమాయకులైన టూరిస్టుల మీద దాడి చేసి ప్రాణాలు తీసే ముందు వాళ్ళకి చెప్పి ఉండవలసింది, తీసినప్పుడు వాళ్ళకి చెప్పి ఉండాల్సింది. మానవత్వాన్ని మనుషుల మీద చూపిస్తారు, మృగాల మీద కాదు. తమ కారణాలు ఏవైనా అవనీగాక ఆ టెర్రరిస్టు గుంపుల నాయకుడు హఫీజ్ నయీమో హఫీజ్ సయీదో, వాడి ఎక్సో వైయో జెడ్డో, వాడి పిండాకుడు పేరు ఏదైతే ఏమైంది, ఎవడైనా పెట్టుడు బొమ్మే కదా. నడిపిస్తే నడిచే కాగితపు పులులు ఇవన్నీ కూడాను. ఒకానొకప్పుడు ఒకడు ఉండేవాడు, పెద్ద పులి, ఎల్టీటీ చీఫ్ వెలుపిళ్ళాయి ప్రభాకర్ అన్న. అట్టగా ఈ టెర్రరిస్టు నాయకులందరూ కూడాను కీయిస్తే ఆడే బొమ్మలు, వెనక ఆడించే నిఘా స్పైయింగ్ ఏజెన్సీలు వేరే ఉంటాయి. అట్లాంటి ఆ మృగాల మీద ఏ మానవత్వం చూపక్కర్లేదు. మానవత్వం మనుషుల పట్ల చూపిస్తారు, మానవుల పట్ల చూపిస్తారు, మృగాల పట్ల కాదు. ఏ కారణాలైనా అవ్వచ్చుగాక, రాజకీయ కారణాలు అవ్వచ్చు, స్పైయింగ్ కారణాలు అవ్వచ్చు, ఆ టెర్రరిస్టు గ్రూప్ నాయకులుగా తమ కెరియర్ కారణాలు అయి ఉండొచ్చు. కానీ కనీసం అవతల దేశపు సైనికుల మీద కూడా కాదు, ఏదో సియాచిన్లోనో కార్గిల్లోనో చేసినట్లు అమాయకమైన టూరిస్టుల మీద. సరిగ్గా ఇదే 1990లో విపి సింగ్ ప్రధానమంత్రి సీటు ఎక్కగానే జరిగింది. దాన్నే కాశ్మీర్ ఫైల్స్ పేరిట ఒక సినిమా కూడా ఆర్ఎస్ఎస్ యొక్క సమర్థకులు, నిర్మాతలుగా, సమర్పకులుగా ఇచ్చిన సినిమా కాశ్మీర్ ఫైల్స్. ఎక్కడ అది విపి సింగ్ ప్రభుత్వ హయాం అని చెప్పబడలా. చూసే ఇప్పటి యువకులకైతే అది ఎప్పుడో 1990 నాటిది కాబట్టి, ఇప్పటి 25-30 ఏళ్ల పిల్లలకైతే తెలియదు ఎవరి హయామో కూడా. కాబట్టి ఆ సినిమా చూసి వాట్సాప్ గ్రూపులు, ఆ యూనివర్సిటీలన్నీ భజన చేసి అది రాజీవ్ హయాం కాబోలు, కాంగ్రెస్ హయాం కాబోలు అని అనుకుంటారు. అది విపి సింగ్ హయాం అని ఎవరికీ తెలియదు. అలాగా ఎవరి హయామైనా అవ్వని, ఎవరి కెరియర్ కారణాలైనా అవనియండి, సామాన్యమైనటువంటి టూరిస్టుల మీద చూపించేటటువంటి గొప్ప ప్రతాపం, దానికి పాకిస్తాన్ అండదండలా తగ్గేదేలా. పాకిస్తాన్ సైనిక స్థావరాలని కూడా సర్వనాశనం చేసేయాలి. ఎందుకంటే ఎప్పుడు యుద్ధం పాటించాలో, ఎప్పుడు శాంతి పాటించాలో అది భారత్కి తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నాను. అందున ఇది అందుకే అన్నాను, టెర్రరిస్టులైనా సరే మగటింది చూపించి భారత సైనిక స్థావరాల మీద వేసి ఉండవలసింది. అప్పుడు పాకిస్తాన్ది కూడా వీరత్వం అనుకునేవాళ్ళం. టెర్రరిస్టుల వీరత్వం కాదు, మృగత్వం. వాళ్ళ పట్ల మానవత్వం చూపించాలనడం ఎలాంటిదంటే, ఒకప్పుడు మానవ హక్కుల సంఘాలు తయ్యమంటూ ఎగిరేయి. ఎప్పుడు నక్సల్స్ని పోలీసులు కనుక ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కులు, అదే నక్సల్స్ పోలీసుల్ని చంపేస్తే నక్సల్స్ యొక్క దేశభక్తి. పోలీసులు ప్రాణాలే కావు. అలాగా టూరిస్టుల ప్రాణాలు కావా? టెర్రరిస్టులవిను పాకిస్తానీలవి ప్రాణాలా? వాళ్ళ మీద మానవ హక్కులు, మానవతా ధర్మం పాటించాలా? వాళ్ళు పాటించారా? మృగాలవి. మృగాల పట్ల మానవత్వం పాటించక్కర్లా. ఎప్పటికీ ఏది యుక్తమో దాన్ని ఎరగి ఉండడం మానవుల లక్షణం కూడాను. మృగాల పట్ల కరుణ చూపించాల్సిన అవసరమే లేదు. అందున ఎంత స్ట్రాటజిక్ మృగాలంటే, ఇంతకుముందు కూడా ఇండో పాక్ యుద్ధాలు జరిగాయి. శాస్త్రీజీ హయాంలో, ఇందిర హయాంలో, వాజ్పేయిజీ హయాంలో. కానీ ఎప్పుడు కూడా పోయి మీ పిఎంకి చెప్పుకో, శాస్త్రికి చెప్పుకో, ఇందిరకి చెప్పుకో అని అనలే. ఇప్పుడు అన్నట్లు
కనీసం కార్గిల్ వార్లో వాజ్పేయికి చెప్పుకోమని కాకపోయినా అధమపక్షం అద్వానికి చెప్పుకోమని కూడా అనలా. ఎందుకంటే అద్వానీ మోడీ అంత ముదురుకాడు. సినిమా రంగంలో ఒక మాట ఉంటుంది, విలన్ ఎంత పవర్ఫుల్ అయితే అంతగా హీరో ఎలివేట్ అవుతాడని. ఆ సినిమాటిక్ స్ట్రాటజీ ఇక్కడ ఈ పాక్ టెర్రరిస్టులు పోయి మీ మోడీకి చెప్పుకో. ఎంత డ్యూయల్ డ్రామా ఇది. యుద్ధాన్ని సమర్థిస్తున్నాను కానీ మోడీని సమర్థించాను. అక్కడ అమాయక టూరిస్టుల ప్రాణాలు పోవడానికి పాక్ ఎంతటి రెస్పాన్సిబుల్లో ఈ మోడీ షాలు కూడా అంతే రెస్పాన్సిబుల్. దట్స్ ఆల్. సత్యాన్ని ఈశ్వరుడు బయటకు తీస్తాడని మనసా వాచా కర్మణ నమ్ముతున్నాను. ఇంత క్లిష్టమైన స్పయింగ్ అర్థం చేసుకోవలసిందిగా సామాన్యుల్ని అర్థిస్తున్నాను. వీరికి అర్థం చేయవలసిందిగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ పరిశీలనార్హము అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, సత్యము ధర్మము పరిఢవిల్లే సమాజం కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ, సామాన్యులందరినీ, రాజకీయాలకి, కుల మతాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి అతీతంగా మానవతా మూర్తులందరినీ ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.